ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. వ్లాగ్ అయితే షూట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వీడియో వాచ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. మీ వాల్యుబుల్ టైం నా వీడియోస్ కోసం కేటాయిస్తున్నారు. పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, మూకడు అంటారు, మేమైతే కళాయి అంటామండి. అదేంటి అంత బ్లాక్గా ఉందని చాలామంది అనుకోవచ్చు. అది తోమున వదలదండి. ఎందుకంటే ఇది సోడా కప్పులు అవి ఉంటాయి కదా, అంటే సోడా కప్పులు అంటే డ్రింక్స్ సీసా కప్పులు అవి ఉంటాయి కదా, వాటితో తయారు చేస్తారని అమ్మ అంటుంది. నాకు తెలీదు. కొనేటప్పుడు మాత్రం బాగానే ఉంటున్నాయి, వంట చేసి చేసి అలా తయారవుతున్నాయి. ఎంత తోమినా వదలడం లేదండి. అలాగే వండిస్తాను. నాకు ఏంటంటే గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదండి. నా దగ్గర ఉన్నవి చాలా తక్కువ, వంట సామాన్లు కూడా ఎక్కువ యూజ్ చేయను, ఎక్కువ కొన్ను కూడా. కొనే స్తోమత కూడా లేదండి. ఎందుకంటే ఇవతల పిల్లల ఖర్చులు, ఇంకా ఇంట్లో రీసెంట్గా ఇల్లు కట్టుకున్నామండి మేము. దాని మీద కొంత అమౌంట్ పెట్టేసాము. కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఎంత ఉంటే అంతలో అడ్జస్ట్ అయిపోవడం చాలా మంచిది. ఇప్పుడు నేను ఈ వంటవి మంచిగా తెచ్చి డెకరేట్ చేసి మీకు వీడియోలో ప్రదర్శించినంత టాలెంట్ అయితే నాకు లేదు. నా దగ్గర ఏది ఉంది, నా దగ్గర ఎలాగుంది, నేను ఎలాగున్నాను, నటించడం నాకు ఇష్టం రాదు, ఇష్టం తగలదు కూడా. మేము ఎలాగున్నామో అలాగే మీకు చూపిస్తాను, అలాగే మాట్లాడతాను. నేను ఇంట్లో ఎలాగుంటాను మీతో కూడా సేమ్ అలాగే ఉంటాను. మంచిగా కొనుక్కోవాలని ఉంటుంది ఎవరికైనా సరే. స్తోమత తగ్గట్టు అప్పు చేసి మనం కొనుక్కోవాల్సిన లేదు. మన దగ్గర ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోవడమే. గొప్పగా ఎక్కడ చెప్పుకోవాలని అనుకోకండి. గొప్ప ఎప్పుడు కూడా మనకి తిండి పెట్టదు, కడుపు నింపదు. మీరు ఎలాగుంటున్నారో, మీ ఒరిజినాలిటీ ఏంటో అదే తెలుసుకొని అలాగే ఉండండి. మనకెవరు కూడా మనకు నోబెల్ బహుమతి ఇవ్వరు, ఇంకో రకంగా మనల్ని చూడరు. నాకు ఇష్టం తగలదండి. అమ్మ కొనేసి ఇచ్చింది తపాలాలు అయ్యి, నేను కొనుక్కున్నాను. మేము వేరే వెళ్ళిన తర్వాత ఉన్నాయో వాటితో అడ్జస్ట్ అయిపోతున్నాను. కాకపోతే నాకు కోరిక అయితే ఉన్నది, స్టీల్వి కొంచెం స్ట్రాంగ్గా కొనుక్కోవాలని. ఇప్పుడైతే కొనే పరిస్థితుల్లో కూడా లేనండి. ఎప్పుడో కొనుక్కుంటాను. తర్వాత విషయం నేనేంటంటే చెప్పింది ఇక్కడ ఏంటంటే, ఎవరమైనా సరే అండి, అప్పు చేసి గొప్పగా కొనుక్కోవాలని అనుకోకండి. మరీ ఇంపార్టెంట్, మరీ అవసరము అనుకుంటే కొనుక్కోండి. అదేదో పిల్లల ఫీజు కోసమో లేకపోతే ఇంకో రకంగా యూజ్ చేసుకోండి, మంచి పనుల కోసం. అదే చెప్తున్నానండి, ఇంకో రకంగా కాదు. మీకు చూపిస్తున్నాను కదా, గుత్తొంకాయ కూర వండుదామని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ అత్తయ్య నాకు నేర్పించారు. ఈ గుత్తొంకాయ కూరలు అలాంటివి ఏంటి లేదండి చిన్నప్పుడు అమ్మాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ అత్తమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం సిటీలో ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అవన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఏ రోజు కూడా వంట కూడా నేను నేర్చుకునేది లేదండి. అక్కడ ఎలాగో వండేసేదాన్ని. అదే ప్రాసెస్. వంట పెద్ద కష్టమేం కాదు, అంచనాగా అన్నీ వేసుకోవడమే అంతే. పెద్ద కష్టం అనుకుంటారు, కొంచెం బిల్డప్ ఇస్తుంటారు చాలామంది, నాకు వంట రాదు, అది రాదు, ఇది రాదని. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవరికి వంట రాదు అన్నారంటే మాత్రం నేను ఒప్పుకోను, నాకు ఇష్టం తగలదు. ఆడవాళ్ళంటే ఖచ్చితంగా వంట వచ్చి తీరుతుందండి. ఎలాగో నాకు వచ్చినలాగే ఎప్పుడు కూడా అలాగే వండేసాను. ఇదైతే అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. అత్తయ్య నాకు నేర్పించారు. అంటే ఇలా చెయ్యు, ఇలా ప్రాసెస్ అని చెప్పేసి. ఏం లేదండి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను, ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయను వచ్చేసి నేను కట్ చేసుకొని కచ్చాబిచ్చా మిక్సీ కొట్టుకున్నాను. తర్వాత కారం వేసాను, పసుపు వేసాను. మీ దగ్గర ఏ మసాలా ఉంటే వేయండి, లేదనుకుంటే మానేసేయండి. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలాలు కొంచెం అందులో వేసాను, మిక్సీ చేసి అందులో వేసేసాను. వేసిన తర్వాత 3 బాగా ఫ్రై అయిపోవాలి, బాగా వేగిపోవాలి పచ్చివాసన లేకుండా. మీరు వంకాయలు ముద్దలా కోసుకొని వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలాగ వేసిన చిన్న వంకాయలు అనుకోండి, చాలా లిటిల్ బిట్ ఆఫ్ వంకాయలు అనుకోండి, అలా వేసుకుంటే కొంచెం వేగుతాయి. కొంచెం మీడియం సైజు ఇవి ఉన్నాయి, నాకు నచ్చలేదు, లోపల పచ్చిగా ఉంటాయి, అంత బాగా ఏగవని చెప్పేసి కట్ చేసి వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత, ముందు కూడా నేను సాల్ట్ వేసానండి బాగా వేగుతుందని చెప్పేసి. ఎంతేనండి, పెద్ద ఇది కష్టం కాదు. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. లేడీస్ అయితే ట్రై చేయండి. నా వీడియోస్ ఎక్కువ జెంట్సే చూస్తారు కాబట్టి మీ మిస్సెస్కి చెప్పండి ఇలా వండమని. కానీ దీని టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా నాకు నచ్చుతుంది. ఇలాగైతే మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా చేయము. ఇక్కడ ఏంటంటే వంకాయ కనిపించగానే మేము గంట కూర అంటాము. బఠానీ, ఇంకొచ్చేసి వేరే వేరే దుంపలు ఉంటాయండి, మన ఆంధ్రాలో కూడా మనం చూడము దుంపలు అయితే. అలాంటి దుంప జాతులన్నీ వండుకొని తింటారు, పచ్చివి. ఎన్ని రకాల ఆకుకూరలు తింటారు తెలుసా? విపరీతమైన ఆకుకూరలు తింటారండి వీళ్ళు. చాలా ఎక్కువ ఆకుకూరలు తింటారు. అవి అసలు మనం అవి చెరువుల్లోని లేకపోతే పొదల్లోని చూస్తామండి మనం. ఆ ఆకుకూరలు కూడా తినిస్తారు వీళ్ళు. అంత దీనిగా తింటారు. ఎక్కువ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తింటారు.
నేను మొత్తం కలిపేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, ఇది అంటే పాలు మీద మిగడ తీస్తుంటాను. మిగడ తీసిన తర్వాత నెయ్యి చేస్తాను అనమాట. వారానికి ఇలాగ సరిపడగా. అది పాలు పాడవకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి పాలు కూడా వేస్ట్గా చేయకుండా వెన్న తీసిన తర్వాత ఆ పాలు మరగబెట్టి పన్నీర్ చేశానండి. చాలా తక్కువ, కాకపోతే ఏంటంటే మరి ఇంక వేరేగా ఇది వేరేగా కూర వండలేనని చెప్పేసి వంకాయల్లో వేసాను అంతే. అదేనండి, అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేస్తాను. పడేయడం ఎందుకు అని చెప్పేసి. బాగుంటుంది, పాడవదు. మనం స్పూన్ చేయి పెట్టుకున్న స్పూన్తో నీట్గా తీసుకొని వన్ వీక్ అయితే సరిపోతుంది. నెయ్యి కూడా తీస్తానండి పాలు మరగబెట్టిన తర్వాత. ఇంకా మూత పెట్టి ఉంచాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, మొన్న మీరు వీడియో చూసారో లేదో నాకు తెలియదు. రైస్ కుక్కర్ తెచ్చారని చెప్పాను కదా మా హస్బెండ్. దాంతోపాటు ఇడ్లీ బ్యాటర్ని కూడా ఇడ్లీ ఇవి కప్పులు కూడా ఇచ్చాడు. దాంతోపాటు చిన్న కప్పులు ఇచ్చాడు. మా పెద్ద అబ్బాయి ఇవి పెట్టమని చెప్పేసి పెట్టమన్నాడు. వాడి కోసం అవి పెట్టాను. అది వేస్ట్, కాకపోతే ఆవిరైతే పడకుండా ఇచ్చాడేమో అనుకుంటున్నాను నేను. ఇంకా బొంబాయి చట్నీ చేశాను. బొంబాయి చట్నీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. బొంబాయి చట్నీ అనగానే చాలామందికి బల్లు పెరుగుతుంది, చాలామందికి ఎలగదు. పిండి చట్నీ అండి, శనగపిండితో చేస్తారు. ఇది పలుకుల చట్నీ. ఆల్రెడీ టిఫిన్ తినేసాము. తిన్న తర్వాత అది షూట్ చేశాను నేను. ఇంకా చూడండి ఎంతలాగుందో. ఇంకా బేమాసం అండి. ఇదంతా సర్దుకునేసరికి నాకు హెడేక్ వస్తుంది. ఆల్రెడీ హెడేక్ తోటే ఉన్నాను. ఇంకా ఇవన్నీ చూసేసరికి ఇంకా హెడేక్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ పనులన్నీ చేయాలంటే చాలా కష్టమైపోతుందండి. వయసు పెరుగుతుంది కదా, కష్టంగా ఉంటుంది, తప్పదు. మీకు ఒకసారి అలా చూపిస్తున్నాను కదా, కానీ వీడియోలో అలా కనిపిస్తుంది. ఫుల్గా మబ్బులు వేసేసి ఉన్నాయి. వర్షం పడుతుంది ఏమో తెలీదు. మేడ మీద బట్టలు ఎండేసాను. ఇంకా వీడియో షూట్ చేస్తూ ఇంకా వెళ్ళాలని చెప్పేసి అలా జస్ట్ మీకు చూపించాను. అంత సిమ్లో పెట్టుకోవాలండి, అస్సలు హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టిన తర్వాత వంకాయ ఉడికిపోయిన తర్వాత ఇలాగ అయిపోతుంది. ఇలాగ ఉంటేనే బాగుంటుందండి. ఏదైనా బాగా వేగితేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. పచ్చిగా అయితే బాగుండదు. మా కూరలు మ్యాక్సిమం తెల్లగా కనిపిస్తాయండి. ఎందుకంటే అమ్మ ఇచ్చిన కారం, మసాలా కారం, మామూలు ప్రియా కారం, మామూలు కారం వేసాం అనుకోండి, కొనుక్కున్న కారం, అవి ఏంటంటే కొంచెం రంగులు కలుపుతారు, కలర్ఫుల్గా కనిపిస్తాయి. అమ్మ చేసిన కారం కాబట్టి కొంచెం తెల్లగానే కనిపిస్తాయి నా కర్రీస్ అన్నీ. కానీ నేను కారం కూడా ఆంధ్ర వాళ్ళు తిన్న కన్నా ఇక్కడ కారం సగానికి వాళ్ళు 3 వంతులు తింటే నేను ఒక వంతు కారమే వేస్తానండి. అంత తక్కువగా కారం తింటాము. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, జునుగులు అంటారండి. ఈరోజు పోస్ట్ చేశాను కదా, జునులు అని పడిపోయింది. మరలా మార్చడం ఎందుకని చెప్పేసి అలా వదిలేశాను. జునుగులు అంటారు ఇవి. మనం బొబ్బర్లు అంటాం కదా, అవి వేరు ఇవి వేరండి. ఈ జునుగులు అనేవి వేరు, బొబ్బర్లు వేరు. వీటి టేస్ట్ వేరు. వంకాయ వేసి ఇగురు కూర వండుకుంటారు. ఈ సీజన్లో ఫుల్గా దొరుకుతాయండి మాకు. కట్టలు దొరుకుతాయి, ఇలా విడివిడిగా దొరుకుతాయి. హస్బెండ్ విడిగా తెచ్చారు, 50 రూపాయలు అంట పావు కేజీ. మొన్న ఒకరోజు వంకాయ వేసి వండాను ముద్దకూరలాగా. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఆ వంకాయ కూర తినరు, వాళ్ళ కోసం వేపేసాను నేను. ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయ వేసి కొంచెం కారం వేసి ఉడకబెట్టేసి పోపు వేస్తాను. ఇది మేము చారు అంటామండి, రసం. ఇది లేకపోతే మా హస్బెండ్ అసలు అన్నమే తినరండి. అతనికి కంపల్సరిగా పలచని చారు అయితే మాత్రం ఉండాలి, పలచగా పెట్టాలి. ఇంకా ఇది కూడా రైస్ అండి, మా మధ్యాహ్నం భోజనాలకి అయితే ఇవన్నీ. నేను వీడియో ముందే షూట్ చేశాను, మాట్లాడడం కుదరక ఇప్పుడు మాట్లాడి పెడుతున్నాను. ఇంకా నేనైతే తింటున్నానండి. ఇది వరకు టిఫిన్ తినేదాన్ని. మార్నింగ్ టిఫిన్ తింటే 2:30కి, 2 గంటలకి, ఇలా 3కి తింటాను. ఒకవేళ టిఫిన్ మార్నింగ్ తినకపోతే 1 గంటకే వేస్తాను పొట్టలోని. ఆకలేస్తుంది అన్నమాట. అలాగా టిఫిన్ తింటే లేట్ అవుతుంది, టిఫిన్ తినకపోతే లేట్ అవ్వదు. తొందరగా తింటాను, ఆకలేస్తుంది అని చెప్పేసి. ఇది మీకు చూపిస్తున్నాను కదా, అమ్మ తెచ్చింది. తీపావకాయ ఎక్కువ పెట్టుకుంటామండి మేము, కారం ఆవకాయ కన్నా. మాకు ఇక్కడ పచ్చళ్ళు, అప్పడాలు మంచిగా బాగా దొరుకుతాయి అన్నమాట. ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటాయి. ఫేమస్ కూడా ఇక్కడ పచ్చళ్ళు అయితే అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు, అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయండి. ఎప్పుడు కొన్ను, ఎప్పుడో హస్బెండ్ని తెమ్మంటే తెస్తారు. అది నేను ఒక్కరిదాన్నే తినాలి. ఇంట్లో పచ్చళ్ళు అయితే ఎవ్వరు ముట్టుకోరు, నా కోసమే తెమ్మంటాను. ఇంకా ఈవినింగ్ అయింది, నాకు హెడేక్ వస్తుందని చెప్పాను కదా, ఇది మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. వాము, సొంటి పొడి బాగా ఒక 2 స్పూన్లు వాము వేసుకొని, 1 స్పూన్ సొంటి పొడి వేసుకొని, టీ గ్లాస్కి 1 గ్లాసు 2 గ్లాసులు వేయండి. అంటే 1 గ్లాస్ వచ్చినంత వరకు మరగబెట్టి టీ తాగినలాగే వేడిగా తాగండి. అబ్బా, తలనొప్పి అయినా, కడుపులో నొప్పి అయినా, ఏ బాడీలో ఏ పెయిన్స్ ఉన్నా, అంటే గ్యాస్ అయిపోయినా, ఏదైనా సరే ఇది ఒకసారి తాగేసేయండి. చాలా రిలీఫ్ ఇస్తుందండి. చాలా అంటే చాలా రిలీఫ్. ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి.